ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. ఇలాంటి రోజు వస్తుందని కూడా ఎవరు అనుకోరు. ఏదో తేడాగా ఉందండి. అమరావతి మీద విషయం చల్లిన మాట వాస్తవం. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కమ్మరావతి అన్నారు. శ్మశానం అని బొత్స సత్యనారాయణ గారు అన్నారు. రెడ్డి గారి బ్యాచ్, వైజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్, ఎందుకు పనికిరాని బేవర్స్ లాగా తిరిగే బ్యాచ్లన్నీ కూడా అక్కడ ఎందుకు పనికిరాడు. అమరావతి మహిళల్ని ఎంత కించపరిచారో, ఎంత ఎగతాళి చేశారో, ఎన్నెన్ని మాటలు అన్నారో మనం చూసాం. పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా. నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఏమిట్రా నా పద్ధతి నీకు నచ్చంది? కానీ పైనున్న దేవుడు దీవించారు కాబట్టి ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. సరే, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడగొట్టారు, తొక్కేశారమ్మా. అందులో అమరావతి కూడా ఒక ముఖ్య కారణం. కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి మనకు 11 అంటే చాలా గుర్తొస్తాయి, కానీ ప్రతిపక్ష నేత హోదా కూడా వద్దన్నారు. మాకు వద్దురా బాబు నువ్వు అన్నారు, వెళ్ళిపోయారు. అయినా సరే అమరావతిని ఎలా నాశనం చేయాలి? నాకు మంచి జరగకపోయినా నా శత్రువుకి చెడు జరిగింది. ఇప్పుడు సమ్మగా ఉంది. పర్ఫెక్ట్ చేసేది ఒకటే. నిన్న భారతి మేడం గారు నడుపుతున్న ఒక ఛానల్లో స్త్రీలని గౌరవిస్తామని ప్రగల్భాలు పలికే ఒక ఛానల్లో, సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఉండాలా, ఫేర్గా ఉండాలా. అంటే అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. అర్థం కాలేదు కదా, ప్లే చేయరా. ఆయన ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, అమరావతి దేవతల రాజధాని అంట. కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానవ మర్యాద ఏమైనా ఉన్నాయా? అది దేవతల రాజధాని కాదండి, సెక్స్ వర్కర్లకు కేంద్రంగా మారిందన్న దారుణమైన బూతులు వెళ్ళేది. వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని యావత్ మహిళా ప్రపంచం సాక్షిని చూడొద్దు, సాక్షి పత్రిక చదవద్దు. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకునేస్తా ఉన్నది. అది మనది కాదు, అది మన పత్రిక కాదు అని నిర్ధారించుకునే స్థాయికి ఎందుకు వచ్చారు ప్రజలు? ఆంధ్రప్రదేశ్లో ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఎక్కువని ఎవడో నీలాంటోడు రాసే పత్రికే రాసుంటుంది. మరి అమరావతి చుట్టుపక్కలంటే నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు నివసించిన తాడేపల్లి ప్యాలెస్ కూడా అక్కడే ఉంది కదా. దాని మీద రియాక్షన్ ఎవరో మనం శ్రీనివాసరావు, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కృష్ణరాజుల్ని తరిమి కొట్ట. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు. మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా. పూర్తిగా వీడియో చూడండి, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. ఒకసారి దుర్గమ్మ తల్లులు అయితే ఏం చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారిని అడగని చెప్తారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.